ఇజం నిష్పాక్షికత మానయిజం సమగ్రమైన వార్తలు, ఇన్నోవేటివ్ కథనాలు, సీనియర్ జర్నలిస్టుల వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి శాకంబరి నవరాత్రి ఉత్సవాలు 3వ రోజుకు చేరుకున్నాయి. సాధనలో అడ్డు వస్తున్న అసుర శక్తులను తొలగించేది కుల్లాక్రమంలో ఉన్న అమ్మవారు అని శ్రీ భద్రకాళి దేవాలయ ముఖ్య అర్చకులు శేషు తెలిపారు. భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి దేవాలయంలో జరుగుతున్న శాకంబరి నవరాత్రి ఉత్సవాలు 3వ రోజుకు చేరుకున్నాయి. 3వ రోజు అమ్మవారు కుల్లాక్రమంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. కుల్లాక్రమంలో ఉన్న అమ్మవారిని దర్శిస్తే సాధనలో అడ్డువచ్చే శక్తులన్నీ తొలగిపోతాయని, ప్రతి కార్యం విజయవంతం అవుతుందని అర్చకులు శేషు తెలిపారు. భద్రకాళీ శరణం మమ. కాకతీయ రాజధాని ఏకశిలా నగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలో స్వయం వ్యక్తమై భూతల మణిద్వీపంగా విరాజిల్లుతున్న భద్రకాళి అమ్మవారి సన్నిధానంలో శాకంబరి నవరాత్రి మహోత్సవాలు ఈరోజు 3వ రోజు చేరుకున్నాయి. 3వ రోజు అమ్మవారికి కాళీక్రమాన్ని అనుసరించి కుల్లాగాను షోడశీ క్రమాన్ని అనుసరించి నిత్యక్లిందగాను అమ్మవారి యొక్క ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తులకు అలంకారాలు జరిపి పూజారాధనలు జరపడం జరిగింది. లాతీతి కుల్లా వరాహమూర్తి భూమిని ఉద్ధరించాడు. ఆ వారాహి శక్తే అమ్మవారు, ఆమెనే కుల్లా అంటారు. ఈ కుల్లా అమ్మవారి దర్శనం వల్ల మన సాధనలో అడ్డు వస్తూ మన సాధనను భగ్నం చేయడానికి ఎదురవుతున్న అసిరి శక్తులను దూరం చేస్తుంది. సాధన సక్రమంగా సాగుతుంది. సాధనమున సకలము సమకూరు ధరణుల అన్నది నిజమవుతుంది. మనకు సకల చర్యలో మార్పు